అనిపించిందా? అలాగే అనిపించింది. ఓ అవునా? ఏంటి, నాతో ఏమైనా చెప్పాలా? ఆ, ఆ, ఏ, ఆ. అంటే ఏదో నువ్వు ఈ ఇంటి కోసం చాలా కష్టపడుతున్నావని, అందరి గురించి ఆలోచిస్తూ ఉంటావని, అంటే నీకు కూడా నేనేదో ఒకటి చేయకపోతే బాగుండదని ఓ డెసిషన్కి వచ్చాను. మరి ఏంటో ఆ డెసిషన్? ఆ, ఏం లేదు. ఏం లేదా? సరే అయితే. ఏయ్, లేదంటే లేదని కాదు, ఉంది ఉంది. ఏముంది? ఆ, నువ్వు ఎగిరి గంతేసి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. అదేంటో తొందరగా చెప్పండి. ఎగిరి గంతేసి మళ్ళీ పడుకుంటాను. పడుకుంటావా? ఏంటది? ఆ, మన విషయంలో ఏం మాట్లాడాలి? అసలు మీరెవరండి నన్ను క్షమించడానికి? అసలు తప్పులన్నీ చేసిందే మీరు. నేనా? నేనేం చేశానే? నేనేం చేశాను? మీరేం చేశారా? మిమ్మల్ని నమ్మి పెళ్లి చేసుకుని వస్తే ఆ రోజు నన్ను స్టోర్ రూమ్ లో పడేలేదా? నేను కడుపు నిండా తిన్నానో లేదో పట్టించుకోకుండా మీ పాటికి మీరు కడుపు నిండా తినేలేదా? ఆ రోజు నేను డిజైన్లు గీస్తే నాకు ఉద్యోగం ఇవ్వమంటే ఏమన్నారు? ఇంట్లో కూర్చుని ఒంట్లు తోముకోమంటారా? ఇవన్నీ కాదు. సంవత్సరం దాటింది నేను పెళ్లి చేసుకుని వచ్చి. ఇప్పటి వరకు ముచ్చటగా ఒక ముద్దైన పెట్టుకున్నారా? అచ్చటగా ఆలింగనం చేసుకున్నారా? ఎంతసేపు ఈ నెల టైం ఇస్తున్నాను, మీ పుట్టింటికి వెళ్ళిపో, 6 నెలలు టైం ఇస్తున్నాను, నువ్వు తప్పు చేయలేదని రుజువు చేసుకో, వారం రోజులు టైం ఇస్తున్నాను, మీ అక్క తప్పు లేదని రుజువు చేసుకో అంటూ ఎన్నిసార్లు